హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్నది పావురాలు వేటకాడు కథ. ఒకప్పుడు ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద చాలా పక్షులు నివసించేవి. వాటిలో చిత్రకారుడు అనే కాకి కూడా ఉండేది. ఒకరోజు తెల్లవారుజామున ఒక వేటగాడు అడవిలోకి వచ్చాడు. అతను విత్తనాలను నేలపై ఉచ్చులుగా విస్తరించి సమీపంలో దాక్కున్నాడు. పక్షులు ఆకాశం మీదుగా ఎగురుతుండగా అడవి నేలపై ఉచ్చులను గమనించాయి. విత్తనాలను తినడానికి దిగాలని అనుకున్నాయి కాని పక్షిరాజు ఛత్రపతి వారిని హెచ్చరించాడు. ఆగండి, తొందరపడకండి. మనుషులు లేని అడవిలో విత్తనాలు ఎలా ఉంటాయి? ఇక్కడ కొంత ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఉచ్చులను నమ్మవద్దు. గతంలో ఒకసారి అరిందం అనే అపరిచితుడు బంగారు కంకణం కారణంగా చిక్కుకుని చనిపోయాడు. ఆ కథ నేను మీకు చెబుతాను. పులి బాటసారి కథ. ఒక దట్టమైన అడవిలో ఒక చెరువు దగ్గర ఒక ముసలి పులి నివసించింది. ఒకరోజు ఆ పులి మన మనిషి అరిందం అటుగా వెళుతుండగా చూసింది. హే అరిందం, నా దగ్గర ఒక బంగారు కంకణం ఉంది. దానిని ఎవరికైనా అర్హుడైన వ్యక్తికి ఇవ్వాలని నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. అదృష్టవశాత్తు నువ్వు ఈరోజు వచ్చావు. వెళ్ళి చెరువులో స్నానం చేసి ఈ కంకణం తీసుకో. అరిందం ఆ మెరిసే బ్రాస్లెట్ చూసి దురాశపడ్డాడు. కాని భయపడ్డాడు కూడా. ఒకవైపు బంగారం ప్రకాశవంతంగా మెరుస్తోంది. మరోవైపు అతను అడవి జంతువును నమ్మడానికి భయపడ్డాడు. పులిరాజా, నువ్వు క్రూరమైన జీవివి. నేను నిన్ను ఎలా నమ్మగలను? ఈ బంగారం కోసం ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? నువ్వు చెప్పింది నిజమే. నేను నిజంగా ప్రమాదకరుడిని. భయపడడం సరైందే. కాని నేను చిన్నప్పుడు చాలా చెడ్డ పనులు చేశాను. నేను చాలా జంతువులను, మనుషులను తిన్నాను. ఇప్పుడు నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఈ బ్రాస్లెట్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను వృద్ధుడిని, బలహీనుడిని. నా కళ్ళు బాగా పనిచేయడం లేదు. నేను మాంసం తినడం మానేసి వ్యాయామాలతో బతుకుతున్నాను. కాబట్టి దయచేసి స్నానం చేసి బ్రాస్లెట్ తీసుకోవడానికి నా దగ్గరకు రండి. పులిని నమ్మి ఆరిందం స్నానం చేయడానికి చెరువులోకి దిగాడు కాని బురదలో కూరుకుపోయాడు మరియు బయటకు రాలేకపోయాడు. అరెరే, నేను బురదలో మునిగిపోతున్నాను. నాకు సహాయం చేయండి. నన్ను రక్షించండి. భయపడకు, నేను వచ్చి నిన్ను రక్షిస్తాను. కాని బదులుగా పులి దూకి ఆరిందంను చంపేసింది. ఆరిందంలాగే మనం కూడా ప్రమాదకర పరిస్థితుల్లో గుడ్డిగా నమ్మి దురాశతో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో పడవచ్చు. మీ బలహీన క్షణాల్లో అందించే మోసపూరిత చేతి గురించి జాగ్రత్త వహించండి. అవసరంలో కూడా తెలివిగా నమ్మండి. గుర్తుంచుకోండి, అత్యంత అవసరమైనప్పుడు తెలివి మిమ్మల్ని రక్షిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.